నమస్కారం అండి. మీ పేరు సార్? మహేష్ అండి. మహేష్ గారు ఏం చేస్తారండి? మేము పెయింటింగ్ వర్క్ చేస్తాం. ఎలా ఉంది పెయింటింగ్ వర్క్ చేస్తే? ఎలా ఉందంటారు? లాభ నష్టాలు ఏమన్నా ఉందారా? మామూలుగా మాకు వెళ్తుంది సార్. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది, మంచిగా మాపుడితే మేము మంచిగా బతుకుతున్నాం. మరి ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ అందించే పథకాలు మీకు ఏమైనా ఉపయోగపడుతున్నాయా సార్? మన రేవంత్ రెడ్డి అని అయితే ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశం, తనకు ఏదో ఒకటి చేయాలని ఆతృత మంచిగానే ఉంది ఆయన ఆలోచన. కాకపోతే ఈ బస్సులు ఉన్నాయి కదా లేడీస్, అలాంటి ఆ లేడీస్కి ఫ్రీ పెట్టకుండా సగం టికెట్ పెట్టేది ఉండే, అదొకటి. ఇంకా మెయిన్ రీజన్ ఏంటంటే మన రైతు బంధు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, ఇలాంటి మెయిన్ ఉన్నవి చేస్తే బాగుంటుంది. ఆయన ఇప్పుడు ఎట్లా అవుతుందంటే, ఇప్పుడు పేద పరిస్థితి గుడిసెలు ఉన్న వాళ్ళు ఊళ్ళో ఉంటారు కదా, వాళ్ళని ఎంక్వైరీ చేసుకుని నిజంగా ఎవరి పరిస్థితి బాగాలేదో, ఎవరికి ఇల్లు లేదో వాళ్ళకు ఇల్లు ఇవ్వాలి. రాజశేఖర్ రెడ్డి అప్పుడు ఉన్నప్పుడు మంచిగా జరిగింది, అట్లా తను కూడా అట్లనే చేస్తే బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే, 4 అన్నదమ్ములు ఉంటారు, ఇంట్లో పండుకోవడానికి ఇబ్బంది ఉంటుంది, అది ఎంక్వైరీ చేసుకుని ఊళ్ళే విలేజ్లు ఉంటాయి కదా, ఎవరికైతే ఎక్కువ ఇబ్బంది ఉందో వాళ్ళకు ఎంక్వైరీ చేసుకుని ఇండ్లు ఇస్తే చాలామంది ఇబ్బంది పడుతుండ్రు. అదొకటి. రైతు బంధు కూడా తొందరలో వేస్తే బాగుంటుంది. ప్రజలకు పంట నష్టాలు అవి ఉంటాయి కదా, చాలా ఇబ్బంది పడుతుంటారు కొంచెం. అయితే గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇస్తా ప్రతి ఒక్కరికి అని మాట ఇచ్చారు. ఇక్కడ ఈ చేవెళ్ళ నియోజకవర్గంలో ఎంతవరకు డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ అయ్యాయని అంటారు? డబుల్ బెడ్రూము కొంతమందికి సిగరెట్గా మామూలుగా ఇచ్చేసిండ్రు, పూనం పరిచయం లేకలా, కొన్ని లీడర్షిప్ లేకలా కొన్ని పోయినాయి, కొన్ని కాలేదు, సగం జరిగింది. కార్యకర్తలు వాళ్ళ అనుచరులకు అంటారా? లెక్కలా కొన్ని జరిగినాయి, అందరికీ అందుబాటులో అందలేదు. మీరు కూడా దరఖాస్తు చేశారా? మేము దరఖాస్తు చేసినాం కానీ రాలేదు. కానీ ఇప్పుడు అదేవిధంగా మీకు ఇందిరమ్మ ఇళ్ళ మీద ఎంత మాత్రం నమ్మకం ఉందంటారు? ఇందిరమ్మ ఇళ్ళ మీద అప్పట్లో మంచిగానే జరిగింది, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు. అప్పట్లాగా ఇళ్ళ బిల్లులు మాత్రం ఇప్పుడు అప్పట్లాగా రావట్లేదు. ఇళ్ళ బిల్లు పాలన ఉంటే బాగుంటుంది. అలాంటి పాలన మన రేవంత్ అన్న వేస్తే బాగుంటుంది. రేవంత్ అన్న చేయగలడు, కాకపోతే కొంచెం ఈ మెయిన్ ఏవి ఉన్నో ఉచిత పథకాలు పెట్టకుండా మంచివి చేయలే. ఈ లేడీస్ కొంతమంది చెడిపోతున్నారు కూడా, అంటే అందరు కాదు, కొంతమంది చిన్నమ్మతుని కొత్త అని చెప్పి ఇంకెక్కడో వెళ్ళడం, అలాంటివి కూడా జరుగుతున్నాయి. అంటే అది ఎవరు ఊహించరు. కాకపోతే ఆడపిల్లలకు ఫ్రీ బస్ పెట్టడం మంచిదే, కాకపోతే దానివల్ల కొంచెం బ్యాడ్ ఉంది, కొంచెం మంచి ఉంది. సార్ నా పేరు నరేష్, మాది మహబూబ్ నారాయణపేట డిస్టిక్. అంటే మేము చెవేళ్ళకి వచ్చినాము. అంతే 554,280 కోట్లు రుణమాఫీ అని చెప్పిండు ఎవరు? రేవంత్ రెడ్డి సార్. అయితే ఆ రుణమాఫీ అనేది మొత్తం భూములు ఉన్న వాళ్ళకే చెందుతుంది, భూములు లేని వాళ్ళు సార్, భూములు లేని వాళ్ళకి ఏం అందుతుంది లేదు. పంట నష్టం చాలా జరిగింది వర్షాకాలంలో. సరే ఎవరు మన మహబూబ్ నారాయణపేట డిస్టిక్లో ఏ ఒక్క రైతుకు ఏ హానికారం జరగలే ప్రభుత్వం వచ్చినప్పటి నుండి. ఎప్పుడున్న స్థాయి అది అట్లనే ఉంది, ఏ హానికారం జరగలేదు. అంటే ఈ మీడియా వాళ్ళు సరే, రాజకీయ నాయకులు కానీ, సర్పంచులు కానీ, ఏ జడ్పీటీసీలు కానీ, ఏ ఆఫీస్కి పోయినా లంచమే అడుగుతుండ్రు, ఏ ఆధార్ కార్డుకు అడిగినా లంచమే అడుగుతుండ్రు. సరే ఏ చిన్న పని అయినా బర్త్డే సర్టిఫికేట్కి పోయినా లంచమే అడుగుతుండ్రు. అంటే ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అంటే, ఈ సార్ల వలన, ఎమ్మెల్యే వలన, మంత్రుల వలన, అంటే చిన్న కుటుంబాలు చాలా విపరీతంగా అవుతున్నాయి సార్. అంటే మాకు ఏమైనా ఆ ప్రభుత్వం నుండి, కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి కానీ, సరే ఎమ్మెల్యే సార్ నుండి కానీ, రేవంత్ రెడ్డి సార్ నుండి కానీ మాకు ఏమన్నా హానికారం మంచిగా చేయాలని మేము అనుకుంటున్నాం సార్. మా నారాయణపేట డిస్టిక్లో ఏం జరగలే. ఎవరికి రుణమాఫీ అంటే ఉన్నోళ్ళకి ఉంటుంది సార్, 10 ఎకరాలు ఉంటాయంటే 10 ఎకరాలు రుణమాఫీ చేసుకుంటున్నారు. అదే 10 ఎకరాలు మళ్ళీ బ్యాంకులో లోన్ పెడుతుండ్రు, మళ్ళీ తెచ్చుకుంటుండ్రు. భూమి లేని వాడు ఏం చేస్తుండ్రు సార్? వాడు ఊకనే ఉంటున్నావు, భూమి లేదు, ఏం లేదు, ఇల్లు లేదు, ఏమీ లేదు. ఇప్పుడు మా అమ్మిరెడ్డిపల్లి మా గ్రామం 4 కుటుంబాలు ఇల్లు లేక వీధిలో ఉన్నారు. ఇప్పటికీ ఎవ్వరు అడగట్లే. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలలో మరి మీకు ఏమైనా అందుతున్నాయంటారు? అందలేదు సార్, ఏ గ్యారంటీ అలా అందలే, ఏ గ్యారంటీలు అందలేదు. అమ్మిరెడ్డిపల్లి మా గ్రామం, నారాయణపేట డిస్టిక్ మాది. గతంలో కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందే సార్, ఆ ప్రభుత్వంలో కూడా వచ్చలేవు. రోడ్లనే చేసిండు కేసీఆర్ గారు, కూడా రోడ్ల మీద చేసిండ్రు, ఇండ్ల మీద పడలే, ఏమిటి మీద పడలేదు సార్. ఒక్కరికి ఇల్లు లేదు, ఒక్కరికి ఆధార్ కార్డుకు పోదామంటే ఎంఆర్ఓ ఆఫీస్కి పోతేనంటే లంచమే అడుగుతారు, బర్త్డే సర్టిఫికేట్ పోతే లంచమే అడుగుతారు. అంటే లేని వాళ్ళు ఏడుకెళ్ళి తెచ్చియాలి సార్, లేని వాళ్ళు ఏడుకెళ్ళి తెచ్చియాలి. అందుకే ఈ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో చేసి
రేవంత్ రెడ్డి సార్ ఇవన్నీ గమనించి మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. నమస్తే, మీ పేరమ్మా? శశికళ, ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫేనా? ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మొదటి గ్యారంటీ ఏంటి అంటే మహిళలకు బస్సు ఉచిత ప్రయాణం పెట్టినారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? నేను ఇప్పటికి ఒక్కసారి కూడా ఎక్కలేదు. నేను సామాన్యంగా బయటికి వెళ్ళానండి, ఇంట్లోనే ఉంటా. మంచిదే. మంచిది. ఏ విధంగా మంచిది అంటారు? ఏ విధంగా మంచిదంటే పబ్లిక్ పైసలు మిగులుతాయని మంచిది అంటున్నా. మరి గవర్నమెంట్కి లాస్ కాదంటారా? భూములు అమ్ముకుంటుండు కదా. అయితే ఇప్పుడు మహిళలకు ప్రతి ఇంటి మహిళకు 2500 ఇస్తా అన్నారు కదా రేవంత్ రెడ్డి గారు. మరి ఇంకా రాలే కదా, ఇంకెప్పుడు వస్తాయి అనుకుంటున్నారు? ఇస్తాడని అనుకుంటున్నా. తొందరగా ఏదన్నా చేస్తాడేమో ఆలోచన చేస్తుండు కదా. ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చేస్తాడేమో అని అనుకుంటున్నా. ఇప్పుడు మీ షాప్ దగ్గరకు వచ్చి వాళ్ళు కొన్ని ముచ్చట్లు మాట్లాడుతుంటారు కదా, ఎక్కువగా మీకు తరచుగా వినిపించేది ఏంటి రాజకీయాలలో నార్మల్గా చెప్పుకోవాలంటే? ఏంటంటే గ్యాసుది సరిగ్గా పైసలు వస్తలేవా అని అంటున్నారు. పింఛని అన్నారు కదా, పింఛని ఎక్కువ చేస్తామన్నారు, అవి ఇంకా చేస్తలేడు అంటున్నారు. 2500 ఇస్తామన్నారు కదా, పింఛని అండ్రి ఇంకా ఏది అని ఆలోచన చేస్తారు. అంటే చేస్తారేమో అని అనుకుంటున్నాం. వస్తే సార్ చెప్పండి. మీ పేరు సార్? గోపాల్ గౌడ్. ఏం చేస్తుంటారు సార్? వ్యాపారం చేస్తాము. ఎలా ఉందంటారు ఇప్పుడు మీ వ్యాపార పరిస్థితులు? ఉన్నాయి మామూలుగా, అంతా రియల్ ఎస్టేట్ అంతా పడిపోయింది, ఇక అంతా నష్టంలో ఉన్నాం. జనాలు డబ్బు లేక సరుకులు కూడా కొనట్లేదు. కనట్లేదు, ఇక తక్కువనే ఉంది, ఇక వ్యాపారం అంతా తక్కువ ఉంది. రియల్ ఎస్టేట్ అంతా డమాల్ అయిపోయింది, ఎవడేమి పెట్టుబడి లేదు, కొనేసినవన్నీ ఎవడో అమ్ముడు పోవట్లేదు. కాబట్టి పబ్లిక్ కూడా కొనే శక్తి తక్కువైపోయింది, ధరలు పెరిగిపోయినాయి, ప్రతి దాని ధర పెరిగింది అంటున్నారు. చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు ఈ సంవత్సర పాలనలో కాంగ్రెస్ హయాంలో ఆయన చేసిన పరిపాలన ఎలా ఉందంటారు? ఎలా ఉందనడం, వాళ్ళు చెప్పినవన్నీ సరిగ్గా చేయట్లేదు కదా. ఇంకా ఏది ఇప్పుడు ఆడపిల్లలకు ఇస్తామన్నాయి కరెక్ట్ ఇవ్వట్లేదు, ఇది గృహలక్ష్మి అన్నారు 2 అవి ఇవ్వట్లేదు, డబ్బులు ఇప్పుడు పింఛన్ పెంచుతామన్నారు అది పెంచలేదు. అంటే ఆల్రెడీ రాష్ట్రం అప్పుల పాల్లో ఉంది, చిన్న ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తున్నది. అంటే ఎంతవరకు సబబు అంటారు అలా మాట్లాడడం? అప్పుడు అప్పుల పాలు అన్నప్పుడు ఇంకా ఎక్కడికి వెళ్ళి తెచ్చిస్తామని వాగ్దానాలు చేశారు. మరి ముందు అప్పుల పాలు అవుతుంది ఆల్రెడీగా, మరి వాగ్దానాలు చేశారు కదా. ఇప్పుడు ఎవరి బడ్జెట్లోకి వెళ్ళి తీసిస్తారు? అది వాళ్ళు బడ్జెట్లోకి వెళ్ళి తీసిచ్చేది వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు భూములు ఆయన కేసీఆర్ అమ్మకపోయాడు, ఇంకా ఉన్న కాడికి ఈయన అమ్మిస్తాడు, ఇంకా అదే ఎదురు చూస్తున్నాం ఎప్పుడు అమ్ముతాడు ఎప్పుడు ఇస్తాడని. ఈ సంవత్సర కాలంలో చాలామంది కాంగ్రెస్ మీద రేవంత్ రెడ్డి మీద చిరాగ్గా ఉన్నారని వింటున్నాం, అది నిజమంటారా? చిరాకు అంటే ఇచ్చేటి ఇస్తేనేమో ఖుషి పడతారు, ఇచ్చేటి ఇస్తలేడు కాబట్టి చిరాకు ఉండొచ్చు కూడా. మరి ఇచ్చేటి ఇస్తలేడు కదా, చిరాకు ఉండొచ్చు కూడా. అసలు ఇంత మునుపు కూడా బీఆర్ఎస్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ను గెలిపిస్తే కాంగ్రెస్ మేలు చేకూరుతుంది ప్రజలందరికీ ఇచ్చిన హామీలు కానీ కాంగ్రెస్ మీద ఉన్న నమ్మకంతో 6 గ్యారెంటీలు అందుతాయని ఓటేశారు కదా. ఇప్పుడు వచ్చే 4 సంవత్సరాల్లో మరి ఇవన్నీ మీకు అందుతాయని మీరు భావిస్తున్నారా? కాంగ్రెస్కు ఓటు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మంచి చేస్తారని వేయలే ఓటు, కేసీఆర్ మీద వ్యతిరేకతతో వేసారు. కేసీఆర్ అక్రమ సంపాదన, కేసీఆర్ కుటుంబము విపరీతమైనటువంటి సంపాదనతోటి రాష్ట్రాన్ని నష్టాల్లోకి తీసుకుపోయిండు. దాన్ని సరిచేయడానికి వేరే వాళ్ళని ఎంచుకున్నారు. అది తప్ప ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏదో చేస్తారు, ఏదో 70, 50, 60 ఏళ్ళ సంది ఏదో చేసారు, ఇప్పుడు కొత్తగా చేస్తారనేది నమ్మకం లేదు. కేసీఆర్ ఉన్న కోపంతో ఇది ఆల్టర్నేటివ్గా చూసుకున్నారనమాట, అంతే, ఇంకేం లేదు. సరే, ఈ సర్వేలో భాగంగా నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగబోతున్నాను. ఇప్పుడు ఎప్పుడైతే కేసీఆర్ గారు ఈ సంక్షేమ పథకాలు కానీ హామీలు కానీ ఇవన్నీ నెరవేర్చినప్పుడు అవి జనాలలో కొంతమందికే అందాయి, మిగతా వాళ్ళందరికీ అందలేరు అని వింటున్నాం, అది ఎంతవరకు నిజం అంటారు? ఈ ఉచిత పథకాలన్నీ వీళ్ళు ఎవరు ఏం రాష్ట్ర బడ్జెట్ను పెంచి అందులోకి వెళ్ళి ఇస్తే గొప్ప అంటారు. ఉన్న భూములను నమ్ముకొని, రాష్ట్రానికి ఉన్న భూములను నమ్ముకొని, విలువైన భూములను నమ్ముకొని అవి పంచడం ఏంటిది? అది చాలా తప్పు. కేసీఆర్ చేసిన తప్పు. రేపు ఈయన రేవంత్ రెడ్డి ఇస్తా అన్నది కూడా ఈయన భూములమే వేయాలి, లేకపోతే ఎక్కడ బడ్జెట్ ఎక్కడికి పెంచుతాడు ఆయన? సంక్షేమ పథకాలు అందే అంటారా? మరి కొంతమందికి అందుతున్నాయండి, అందట్లేదు. వాగ్దానాలు చేస్తున్నారు తప్ప అందట్లేదు. ఇప్పుడు ఆ ఏదైతే సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే భూములు అమ్మాలి తప్పిస్తే వేరే మార్గం లేదు. ప్రభుత్వానికి ఉన్న భూములు అమ్మాలి తప్పిస్తే వేరే మార్గం లేదు. ఎక్కడికి వెళ్తే సృష్టిస్తాడు బడ్జెట్ని? ఎక్కడికి వెళ్ళి సృష్టిస్తాడు? ఈ నిత్యం అనుకున్న డబ్బులు ఎక్కడికి వెళ్ళి తెచ్చిస్తాడు? కారణం అదే, ఇంకేం లేదు. పబ్లిక్ని మభ్య పెట్టడం తప్పిస్తే వేరేం లేదు.
వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మా వేదిక టీవీ వాళ్ళకి? అంత మంచిగా కానీ ఏ వాగ్దానాలు చేసినా కానీ ప్రభుత్వము ఆ, డబ్బును సృష్టించాలి. ఎలా సృష్టించాలి? వాళ్ళు ఆలోచన చేసి అధికారులతోటి డబ్బును సృష్టించాలి కానీ భూములను ఇవ్వకూడదు. డబ్బులు సృష్టించి ఆదాయాన్ని పెంచి పబ్లిక్ సంక్షేమ పథకాలు ఇవ్వాలి.